అబ్షాలోము పట్టాభిషేకము నొందినవాడై రాజుగా పరిపాలించుటకు యెరూషలేమునకు వస్తున్నాడని దావీదు పక్షమున వహించిన వారు దావీదునకు వర్తమానం తెలియచేయగా, దావీదు తన వారితో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. లేండి, పదండి, నది దాటి మన ప్రాణాలు మనం కాపాడుకుందాం. దావీదు పక్షమున వహించినటువంటి వారు 300 కంటే ఎక్కువ మహాయుద్ధవీరులున్నారు. అంటే వారు సామాన్యమైన యుద్ధవీరులు కాదు. సింహముల వంటి ముఖములు కలిగిన వారు, లేడి వంటి కాళ్ల వేగం కలిగిన వారు. ఒక వ్యక్తి 300 మందిని సంహరించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన మహాయుద్ధవీరులు, అందులో సింహాలను చంపినటువంటి వ్యక్తులు ఉన్నారు. అంత సైన్యము దావీదు దగ్గరున్నప్పటికీ దావీదు అబ్షాలోముని చంపడం అనేది స్వల్పమైన కార్యం. కానీ దావీదు ఎందుకు యుద్ధం చేసి అబ్షాలోముని చంపలేదు? దావీదు క్షణిక ఆవేశంలో ఒక తప్పు చేసినప్పుడు దేవుడు నాతాను ద్వారా సందేశాన్ని పంపించాడు. దావీదు, నువ్వు నా ఎదుట పాపం చేశావు, నీవు చేసిన పాపానికి నీకు శిక్ష విధించబడుతుంది, నీ కుటుంబంలోనే నీకు అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది, నీ ఇంటి వారే నీకు శత్రువులుగా మారుతారు. ఈ సందేశాన్ని దావీదు విన్నప్పుడు తాను దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. దావీదుకి మహాయుద్ధ నైపుణ్యత ఉండవచ్చు, తన పక్షాన వహించిన వారు మహాయుద్ధవీరులు కావచ్చు. కానీ దేవుడు తన పక్షాన లేనప్పుడు, దేవుడు తనకు విరోధంగా ఉన్నప్పుడు దావీదు విజయం సాధించలేడని దావీదుకు బాగా తెలుసు. దేవుని మాటకు లోబడుటలోనే తనకు విజయము ఉంది అనేటువంటి విషయం దావీదుకు తెలుసు. దేవుని మాటకు విధేయత చూపించుట మేలు అని దావీదు గ్రహించాడు. అది శాపమైన ఆశీర్వాదమైన. అబ్షాలోమును చంపగలిగిన సామర్థ్యం ఉన్నా కూడా యుద్ధం చేయడానికి దావీదు ముందుకు రాలేదు. దేవుడు తనకు వ్యతిరేకముగా పనిచేస్తున్నాడు అనే విషయాన్ని దావీదు గ్రహించినప్పుడు దావీదు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు తన పాపములను క్షమించి అతని తిరిగి రాజ్యంలోనికి తీసుకొని వచ్చేంత వరకు ఆ రాజ్యాన్ని దావీదు ఆశించలేదు. దీనిని బట్టే దేవుడు దావీదును గురించి ఈ విధంగా సెలవిచ్చాడు: దావీదు నా హృదయానుసారుడు.